ప్రార్థిస్తున్నాం. మనం గమనించినట్లయితే ప్రతి మనిషి చావక తప్పదు. అక్కడి వరకు అందరికీ తెలిసిందే. చనిపోయిన తర్వాత ఆ మనిషి ఎక్కడికి వెళ్తున్నాడు, ఎక్కడికి పోతున్నాడు అనే విషయంలో అనేక మంది అనేక రకాలుగా చెప్పుకోవచ్చు. అయితే సామాన్యంగా అందరికీ తెలిసిన విషయం ఏంటంటే, మంచి పనులు చేస్తే వారు స్వర్గానికని, చెడు పనులు చేస్తే వారు నరకానికని అందరికీ సామాన్యంగా తెలుసు. అయితే బైబిల్ గ్రంథం ఈ రీతిగా ప్రశ్నిస్తుంది, మీలో పాపము చేయని వాడు ఎవడు అని. మనం అందరం అనుకోవచ్చు, మేము పాపాలు పెద్దగా చేయకపోవచ్చు, లేకపోతే మా పాపాలన్నీ అనేక రకాలుగా అనేక విధాలుగా కడిగేసుకుంటున్నాము అని అనుకోవచ్చు. అయితే బైబిల్ గ్రంథం సెలవిస్తుంది, మనిషి యొక్క పాపము కొరకై రక్తము చిందింపబడాలి అని చెప్పేసి. అయితే ఎడ్ల యొక్క, మేకల యొక్క, గొర్రెల యొక్క రక్తము ద్వారా మనిషికి పాప క్షమాపణ జరగదు. అది మనిషి యొక్క భ్రమ మాత్రమే, అది మనిషి కల్పించుకున్న భ్రమ మాత్రమే. అయితే అనేకమైన గ్రంథాలు ఘోషిస్తున్నాయి, పాపము పరిహరింపబడాలి అంటే పరమాత్ముడైన పరిశుద్ధుడు రక్తం ద్వారా మాత్రమే పాపాలు పరిహరింపబడతాయి అనే విషయాన్ని. అయితే ఈ లోకంలో నీ కొరకు నా కొరకు ఏ పరమాత్ముడు భూలోకానికి దిగి వచ్చి జన్మించాడు అంటే కేవలం యేసు ప్రభువు వారు మాత్రమే. ఆయన పుట్టుకలో పాపం లేదు. ఆయన కన్య మరియ గర్భమందు పరిశుద్ధాత్మ ద్వారా జన్మించాడు. ఆయన పుట్టుకలో పాపం లేదు. ఆయన 33.5 సంవత్సరాలు. మీలో ఎవరైనా సరే నాలో పాపం ఉందని నిరూపించగలరా అని ప్రపంచానికే సవాలు విసిరిన ఏకైక వ్యక్తి యేసు ప్రభు వారు మాత్రమే. అవును, ఆయనలో ఏ పాపము లేదని బైబిల్ గ్రంథం సెలవిస్తుంది. అయితే ఆయన 33.5 సంవత్సరాల్లో కుంటివారికి కాళ్ళిచ్చాడు, గుడ్డివారికి కంటి చూపునిచ్చాడు, చెవిటి వారికి వినగలిగే శక్తినిచ్చాడు, పక్షవాయు గల వారిని లేవనెత్తాడు, అనేకమైన అద్భుత ఆశ్చర్య కార్యాలు చేశాడు, చనిపోయిన వారిని సైతము తిరిగి లేవనెత్తాడు. అయ్యా, ఈ లోకంలో చనిపోయిన వారిని తిరిగి లేవనెత్తిన ఏకైక దేవుడు యేసు ప్రభు. ఇందును బట్టి ఆయన దేవుని కుమారుడని తాను నిరూపించుకుని ఉన్నాడు. అంతేకాదు, ఆయన ఈ రీతిగా కలిగిస్తున్నాడు, నేను ఈ లోకానికి అద్భుత ఆశ్చర్య కార్యాలు చేయడానికి మాత్రమే రాలేదు, నశించిపోతున్న వెతికి రక్షించుట కొరకై చెప్తున్నాడు. అయ్యా, ఇక్కడ మనం ఒక పదాన్ని మనం గమనిస్తే ఆయన రక్షిస్తాను అంటున్నాడు. దేని నుంచి రక్షిస్తాడు, ఎందుకు రక్షించాలి, ఆయనే ఎందుకు రక్షించాలనే విషయాన్ని మనం గమనించాలి. సహోదరులారా, గ్రామ ప్రజలారా, మీరందరూ కూడా జాగ్రత్తగా వినవలసిన సమయం ఇదే. దయతో గమనించండి. అవును, రక్షణ దేని నుంచి మనకందరికీ తెలుసు. మనమందరము పాపమే. బైబిల్ గ్రంథం ఈ రీతిగా సెలవిస్తుంది, మనమందరము పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నాం. అయ్యా, పాపం అనగా ఆధ్యాత్మికమే పాపము. పాపం వల్ల వచ్చి జీతం మరణము, నిత్య నరకము. పాపం చేసిన ప్రతి మనిషి కూడా నరకంలోకి వెళ్ళవలసిందే. అయితే పరమాత్ముడు, పరమ తండ్రి, నిన్ను నన్ను సృష్టించిన దేవుడు ఏ ఒక్క మనిషి కూడా నరకానికి వెళ్ళకూడదనే ఉద్దేశంతో నీ నా పాపాల కొరకై ఆయనే మనిషి రూపంగా జన్మించి నీ నా పాపాల కొరకై కలువరి సిలువలో ఆయన తన రక్తమునంతా కార్చాడు. అంతేకాదు నా ప్రియ సహోదరులారా, గమనించండి, మనమందరం మన తలంపులతో చేసిన పాపాలకై ఆయన తలకు ముళ్ళ కిరీటం పెట్టబడింది. మనం చేతుల ద్వారా చేసిన పాపాలకై ఆయన చేతుకు మేకులు కొట్టబడ్డాయి. మనం కాళ్ళ ద్వారా చేసిన పాపాలకై ఆయన కాళ్ళకు మేకులు కొట్టబడ్డాయి. మనం శరీరం ద్వారా చేసిన పాపాలకై ఆయన శరీరం అంతా దున్నబడింది. అంతేకాదు, హృదయము భయంకరమైన వ్యాధి మన హృదయ తలంపుల ద్వారా చేసిన పాపాలకై ఆయన పక్కలో బల్లెం పోటు పొడవబడింది. ఇదిగో కలువరి సిలువలో ఆయన వేలాడుతూ సమస్త మానవాళికి ఈ రీతిగా సెలవిస్తున్నాడు, ప్రయాసపడి భారము మోయుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగజేయుదునని. ఓ ప్రియతమా, ఈ వాక్యం వింటున్నా ఓ సహోదరుడా, నేడే రక్షణ దినం. మనం చేయవలసినది ఏ కార్యము లేదు, ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు, ఏ ప్రాంతానికి వెళ్ళాల్సిన అవసరం లేదు. నువ్వున్న ప్రదేశంలోనే మోకాల్లోని, ప్రభువా నేను పాపుని, నన్ను కరుణించు, యేసయ్యా నీవు నా కొరకు
దివి నుంచి భూమికి దిగి వచ్చావు. నా కొరకు కలువరి సిలువలో నీ ప్రాణం అర్పించావు. నీ రక్తము ద్వారా నేను పరిశుద్ధపరచబడుతున్నాను అని నువ్వు ఒప్పుకుంటే చాలు, ఈ దినాన్నే యేసు ప్రభు నీ హృదయంలోకి వస్తాడు. నీ పాత రోత జీవితం, పాత రోత హృదయం మొత్తం మారిపోతుంది. సహోదరుడా, సహోదరి, నేను ఒక దినాన యేసు ప్రభుని ఈ రీతిగానే అంగీకరించా. ఆయన నా జీవితాన్ని మార్చాడు. నాలో ఉన్న సంతోషాన్ని మీ అందరికీ తెలియపరచాలని ఆశతో మీ గ్రామానికి వచ్చి ఉన్నాం. దయతో ఈ దినాన్ని అంగీకరించండి, యేసు ప్రభువుని అంగీకరించండి. ఆయనే చెప్తున్నాడు, నేనే మార్గమును జీవమును సత్యమును, నా ద్వారా తప్ప ఎవడును తండ్రి వద్దకు చేరలేడని. దయతో గమనించి ప్రతి ఒక్కరూ ఈ మార్గాన్ని అనుసరించాలని కోరుచున్నాం. అంతేకాదు సహోదరులారా, ఆయన చనిపోయి తిరిగి 3వ దినాన లేచి ఉన్నాడు. ఆయన తిరిగి 3వ దినాన లేచడం ద్వారా మనము కూడా ఒక దినాన ఆయనతో పాటు నిత్య జీవంలో మనం ఉండబోతున్నామనే నిరీక్షణ దేవుడు మనకిచ్చాడు. సహోదరుడా, సహోదరి, ఈ దినాన నీ ప్రాణం నా ప్రాణం ఏ గ్యారంటీ ఉండదు. ఈరోజు ఇంట్లో ఉంటాము, రేపు పొద్దున మంటలో ఉంటాం. ఎప్పుడు ఏ క్షణాన్ని ఏమవుతుందో ఎవరికీ తెలియదు. అయితే నాకున్న నిరీక్షణ ఏంటంటే, నేను యేసు ప్రభువును నమ్ముకున్నాను. ఒకవేళ నేను చనిపోతే ఆయనతో పాటు పరలోక రాజ్యంలో ఉంటాననే విషయాన్ని. సహోదరుడా, ఈరోజు నీకు కూడా ఈ నిరీక్షణ కావాలనుకుంటున్నావా? అయితే నువ్వు చేయాల్సిన ఒకే ఒక చిన్న పని, ప్రభువా నేను పాపిని, నన్ను కరుణించు, సూక్ష్మంలో మోక్షం దొరుకుతుంది. అంతేకాదు ప్రభువైన యేసు వారి పట్ల ఎవరైతే విశ్వాసం ఉంచారో వారు వారి ఇంటి వారిను రక్షణ పొందుదురు. అది గొప్ప రక్షణ. ఆ రక్షణ సమయాన్ని దుర్వినియోగం చేసుకోవద్దు. సత్యమైన వాక్యం మీ కుటుంబం దగ్గర వరకు వచ్చింది, మీ ఊరిలోకి వచ్చింది, మీ ప్రదేశానికి వచ్చింది, అది మీ చెవుల్లోకి వచ్చింది, మీ హృదయాన్ని భద్ర చేస్తుంది. దయతో అనుకరించి దేవుణ్ణి వేడుకోనండి. ఇదే రక్షణ దినం. ఇలా నిజమైన యేసుక్రీస్తుని ఎవరైతే కలిగి ఉంటారో మనందరికీ వెళ్ళే రోడ్డులో చిన్నపాలూరు దగ్గర ప్రార్థనా మందిరం ఉంది. అక్కడ దైవ సేవకులు ఉంటారు. మీకు మరిన్ని ఏమన్నా సందేహాలు ఉంటే మీరు అక్కడ రావాలని కోరుచున్నాం. ప్రతి ఆదివారం ఉదయం 10 గంటలకు ఆరాధన జరుగుతుంది. అలాగే క్రిస్మస్ దినాన్న మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. మీ గ్రామం గురించి మా పెద్దలు ప్రార్థిస్తారు. దయనటువంటి దేవా, నీ దాసుని ద్వారా తండ్రి ఇంతవరకు నీ యొక్క వాక్యము, నీ యొక్క మాటలు తండ్రి, మరి ఎవరైతే తండ్రి యొక్క మైక్ ద్వారా విన్నారో వారిలో లోతైన కార్యం జరిగించుకోమని ప్రార్థిస్తూ వస్తుంటున్నాను తండ్రి. మరి ఇంతవరకు మీరు చేసే సహాయం అంతటికై వందనాలు. తిరిగి సరే ముందు గ్రామానికి వెళ్ళనుండగా నీ సన్నిధి మాకు తోడుగా ఉంచుమని యేసుక్రీస్తు శ్రేష్టమైన నామంలో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకొంటున్నాము తండ్రి. ఆమేన్. बोलिए जिंदा खुदा यीशु मसीह की जय। हालेलुया हालेलुया। ఈ కాలం వచ్చేస్తది, ఇది గోలే ఆప్షన్ అదే కదా, పిలిచెను. ఈ కాలం వచ్చేస్తది, నిన్ను ప్రభు పిలిచెను. సువార్తకు వెళ్ళిన సహోదరులు సహోదరి త్వరగా బ్యానక్ ముందు ఉన్న ఊర్లోకి వెళ్ళాలా రండి. నీవు బ్రతుకే బ్రతుకేగా